హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్మెంట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో గ్రూప్ ఉంటుంది. గ్రూప్ కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటే కింద ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. కింద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇట్లా పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా సేమ్ అదే విధంగా ఇంకా కొంచెం ముందరికి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఎవరు ఇమేజ్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలా సెట్ అయిపోతుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందరికి వెళ్ళండి కొద్దిగా. మరి ఇక్కడ కూడా సేమ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సేమ్ ఇంతకు ముందు అలాగానే ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ గ్రూప్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇంతకు ముందు ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇక్కడ 3 గ్రూప్స్ కూడా రీప్లేస్మెంట్ చేసుకోండి. ఫోటో చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. గ్రూప్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాను మీకు. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ ఫస్ట్ దానిపైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఫోటోని రీప్లేస్మెంట్ చేసుకుంటే ఇలా సెట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా సెట్ అయిపోతుంది. సేమ్ సెకండ్ గ్రూప్ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో ఇట్లానే రీప్లేస్మెంట్ షిఫ్ట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ కాకపోతే టూ ఫింగర్స్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా వీడియో ఎండ్ వరకు గ్రూప్స్ ఇస్తాను. గ్రూప్లో అన్ని రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫొటోస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ 12 లేయర్స్ ఉంది, క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్కి వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ 12 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకేంటంటే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫొటోస్ అనేవి కరెక్ట్ యాడ్ అయిపోతాయి. మనం 2 ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసినాం కాబట్టి ఇక్కడ 2 ఫొటోస్ వచ్చాయి. మీరు ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. అక్కడ ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.